హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీ కుక్స్. ఈరోజు రెసిపీ దొండకాయ ఫ్రై. కావాల్సిన పదార్థాలు: దొండకాయ 1/2 kg ఇలా కట్ చేసుకోవాలి. ఎండుమిర్చి ఒక 20, సాల్ట్ రుచికి తగినంత, వెల్లిపాయలు 6, చింతపండు తగినంత, పల్లీలు 2 టేబుల్ స్పూన్స్, నువ్వులు 2 టేబుల్ స్పూన్స్, మినప్పప్పు 2 టేబుల్ స్పూన్స్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మెంతులు చిటికెడు. ముందుగా కడాయి స్టవ్ పైన పెట్టుకొని కొంచెం నూనె వేసుకోవాలి. ముందుగా పల్లీలు వేసుకోవాలి, తర్వాత మినపప్పు, తర్వాత మెంతులు, జీలకర్ర కొంచెం వేగనివ్వాలి. కొంచెం ఈ కలర్ వచ్చాక నువ్వులు, ఇవి దూరగా ఎగిన తర్వాత ఒక కటోర్లో తీసుకొని తర్వాత కొంచెం ఆయిల్ పోసుకొని ఎండుమిర్చి వేసుకోవాలి. ఇవి దూరగా వేయించుకోవాలి. దీంట్లోనే కొంచెం చింతపండు, దీంట్లోనే వెల్లిపాయలు వేసుకోవాలి. ఇది చల్లారే వరకు పక్కన పెట్టుకున్నాం. మళ్ళీ వేరే కడాయి పెట్టుకున్నాం. 3 స్పూన్లు ఆయిల్ పోసుకున్నాం. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి తాలింపు వేసుకోవాలి. మనం 1/2 kg దొండకాయ తీసుకొని మంచి శుభ్రంగా కడుక్కొని ఇలా పొడుగుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో వేసుకున్నాం. కలుపుకుందాం. కొంచెం సేపు దీన్ని మగ్గనిద్దాం. ముందుగా మనం వేయించుకున్న పల్లీలు, మినప్పప్పు, మెంతులు, జీలకర్ర, ఎండుమిర్చి, చింతపండు, ఎల్లిపాయలు వీటిని మిక్సీ పట్టుకున్నాం. తగినంత పసుపు, కొంచెం ఉప్పు, ఇవి వేసి కొంచెం కలుపుకొని కొంచెం సేపు మగ్గనిద్దాం. మూత పెట్టి హై ఫ్లేమ్లో. అది మగ్గేలోపు ఇది మిక్సీ పట్టుకుందాం. మరీ ఎక్కువ మెత్తగా చేసుకోవద్దు, ఇట్లా ఉండాలి పౌడర్. ఒకసారి కలుపుకుందాం. కింద అడుగు అనుకోకుండా ఇట్లా ఒక్కొక్కసారి కలుపుకోవాలి. మధ్యలో ఒకసారి మూత తీసి కలుపుకుందాం. ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక ముందుగా మిక్సీ చేసుకున్న పౌడర్ దీంట్లో వేయాలి. దీన్ని మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత లో ఫ్లేమ్లో కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఇది రెడీ అయింది. ఇది వేరే బౌల్లోకి సర్వ్ చేసుకున్నాం. దొండకాయ ఫ్రై రెడీ అయిందండి. ఇది చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.